ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. గత కొంతకాలంగా టాలీవుడ్ ను వరుస విషాదాలు వేధిస్తున్నాయి. తాజాగా వెండితెర, బుల్లితెరపై తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వాహిని బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారు. బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. సీనియర్ నటి వాహిని మరణ వార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ధృవీకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. వాహిని అక్కను కాపాడాలని చాలా ప్రయత్నం చేశాను కానీ ఆమె చివరకు విజయనగరంలో పరమపదించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ పోస్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి పక్క ఇళ్లలోనే ఉండడం వల్ల వీరి మధ్య మంచి అనుబంధం ఉండేది. వాహిని అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమె వైద్య ఖర్చుల కోసం కరాటే కళ్యాణి పరువుల నుంచి విరాళాలు స్వీకరించారు. 1978లో విజయనగరంలో జన్మించిన వాహిని సినీ పరిశ్రమలో జయవాహినిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న పాత్రలతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించడంలో ఆమె దిట్ట. విలనీ పాత్రలతో ప్రేక్షకులను భయపెడుతూనే మెప్పించారు. సినిమా కంటే టీవీ సీరియల్స్లోనే ఆమెకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఎన్నో హిట్ సీరియల్స్లో కీలక పాత్రలు పోషించి ఇంటింటికి చేరువయ్యారు. 2019లో వచ్చిన రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో వీకే నరేష్ సరసన నటించారు. చివరిగా బహిర్భూమి చిత్రంలో నటించారు. క్యాన్సర్ మహమ్మారి వాహినిని శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీసింది. చికిత్స కోసం ఆమె కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. విషయం తెలిసిన కరాటే కళ్యాణి ముందడుగు వేసి సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు. దీనికి స్పందించిన పలువురు సినీ నటులు, దాతలు ఆర్థిక సాయం అందించారు. అయినప్పటికీ క్యాన్సర్ 4వ దశకు చేరుకోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. వాహిని మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటనపై ఎంతో మక్కువ ఉన్న ఆమె అనారోగ్యంలోనూ సోషల్ మీడియా రీల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. వెండితెరపై ఇటు బుల్లితెరపై రాణించిన ఒక మంచి నటిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటు.